వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. యోగి భవిష్యత్ భారత రథసారథి యోగి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విషయంలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో యోగి ఆదిత్య ప్రభంజనం. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు ప్రభంజనం. దేశ వ్యతిరేక శక్తులపై ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలు, కఠిన చర్యలు ఓ సంచలనం. ఆ ఉక్కు మనిషి ప్రశంసలకు పరవశలైపోయారు. కఠిన నిర్ణయాలకు వెనుకాడరు, కష్ట నష్టాలకు బెదరరు, లక్ష్యాన్ని నిర్దేశించుకుని వెనుతిరిగి చూడరు. విద్యార్థి దశ నుంచి చురుకుదనాన్ని, కరుకుదనాన్ని ప్రదర్శించి తాను విశ్వసించిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమవుతారు. అయోధ్య రామమందిర ఉద్యమంలో చేరేందుకు 21 ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్. ప్రధాని మోదీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారన్న వార్తలు షికారులు చేస్తున్న వేళ భారత భవిష్యత్ సారథిగా యోగి ఆదిత్య పేరు బలంగా వినిపిస్తుంది. మోదీ స్థానాన్ని సమర్థంగా భర్తీ చేయగల సామర్థ్యం యోగికే ఉన్నాయని ఆర్ఎస్ఎస్ కూడా భావిస్తుంది. దేశం కోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడబోరన్నది దేశానికి తెలిసిన సత్యం. మరి యోగి నిజంగానే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపడతారా అంటే బీజేపీ శ్రేణుల నుంచి ఆర్ఎస్ఎస్ వరకు ఆయన అవునని సమాధానం వినిపిస్తుంది. ఇటీవల శివసేన కీలక నేత ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు మోదీ రిటైర్మెంట్పై అనేక అనుమానాలు ఉన్నాయి, ప్రశ్నలు లేవనెత్తుంది. ప్రధాని మోదీ సెప్టెంబర్లో రిటైర్ అవ్వాలనుకుంటున్నారని, అందుకే ఆయన సడన్గా ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ వారసుని త్వరలోనే ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చ ఆరంభమైంది. ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం బీజేపీ నేతల్లో 74 ఏళ్లు దాటిన వారు 74 ఏళ్ల పైబడి వయసు ఉందని 2014లో మోదీని బీజేపీ అధిష్టానం ప్రధానంగా ప్రకటించింది. యోగికే దక్కుతుందా? ఓవైపు ప్రధాని అద్వానీగా బాధ్యతలు చేపట్టే సమయానికి ఆయనకు 74 ఏళ్ల పైబడి వయసు ఉందని 2014లో మోదీని బీజేపీ అధిష్టానం ప్రధానంగా ప్రకటించింది. యోగికే దక్కుతుందా? ఓవైపు జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి నేతల ఎదుగుదల, మరోవైపు ప్రధాని మోదీకి వయసు పెరుగుదల వంటి కారణాలతో ఆర్ఎస్ఎస్ భవిష్యత్ రథసారథిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ కారణాలతో ఇప్పుడిప్పుడే మోదీని పక్కన పెట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశం లేదని కొందరు నిపుణులు అంటున్నారు. కానీ ఆయన తర్వాత ప్రధాని ఎవరనే దాని అన్వేషణ, నేతలను తయారు చేయడం వంటి వాటిపై ఆర్ఎస్ఎస్లో ఇప్పటికే చర్చలు సాగుతున్నట్లు తెలుస్తుంది. ప్రధాని పదవికి యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా మధ్య పోటీ నెలకొందని పలువురు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధాని పోటీ నుంచి యోగిని తప్పించేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని, కానీ ఆయనకు సరైన అవకాశం దొరకడం లేదని, అమిత్ షాకు అధికారాలు ఉండి ఉండొచ్చు కానీ ప్రజల దృష్టిలో ఆయన అంత గొప్పగా ఏమీ లేరని అలహాబాద్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ పంకజ్ కుమార్ అంచనా వేశారు. బీజేపీని ఇష్టపడే ఓటర్లలో మోదీ తర్వాత యోగి 2వ స్థానంలో ఉన్నారని, యూపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అమిత్ షా కంటే యోగికి ఆదరణ ఎక్కువ ఉందని తెలుస్తుంది. భవిష్యత్ భారత రథసారథిగా యోగి ఉండాలనే వాళ్ళు మన ఛానల్లో కామెంట్ చేయండి. ఎక్కడ వద్దనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, ఈ విషయాన్ని మరింతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.